ఆంధ్రప్రదేశ్ లో నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కళ్ళ కింద మచ్చలు, ముడతలు, కళ్ళంతా నల్లగా అయిపోయి కింద ఇంత గుంటలు ఎలా పూడ్చుకోవాలండి? గుట్టలు పొడ్చడం భలే కష్టం, చాలా కష్టం. కళ్ళ కింద చర్మం సున్నితంగా ఉంటుంది. అవునవును. ఫేషియల్ స్కిన్ ఇది వేరు, కంటి కిందది వేరు. అవునవును. పల్చగా ఉంటుంది కంటి మీద పైన కూడా కదా, కింద పైన కూడా. చిన్నపిల్లల్లో కనపడదు. చిన్నపిల్లల్లో కళ్ళ కింద నలచారులు ఉన్నాయంటే పిల్లల పొట్టలో పాములు ఉన్నాయేమో చూసుకోండి మొదట. ప్రధానంగా ఎనిమియా ఉందా, ఓకే. ఈ రెండిట్లలో ఏదున్నా చిన్నపిల్లల్లో కంటి కింద నల్లచారులు కనపడతాయి. డాక్టర్కి చూపించినప్పుడు, మీరు ఏ హోమియో డాక్టర్ దగ్గరకో వెళ్ళినప్పుడు దాని మీద పర్టికులర్గా చెప్పండి. ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాపకి ఎందుకో నల్లచారులు వస్తున్నాయండి అని చెబితే వాళ్ళు గమనిస్తే సరి. వాళ్ళు ఏదైనా హడావిడిలో ఉంటే వాడు చూసుకోకపోయినా మీరు మిగిలినవి అబ్జర్వ్ చేసుకుని పిల్ల వీక్గా ఉందా, ఎంతసేపు నిద్రపోతుందా, ఎక్కడికైనా నడవడానికి కాళ్ళు నొప్పులు అంటుందా గమనించుకోండి. తర్వాత ఏమో రాత్రులు నిద్రలో ఎంతసేపు కదులుతుంది, పళ్ళు కొరుకుతుంది, అలాంటివి చూసుకుని ఇంటెస్టైన్ వర్మ్స్ ఉన్నాయా, ఇంటెస్టైనల్ వర్మ్స్ ఉన్నాయా, లేకపోతే పిల్ల ఎనిమిక్గా ఉందా, పౌష్టికాహార లోపం, వాటి వల్ల కళ్ళ కింద నల్లచారులు వస్తాయి. కొంచెం వయసు వచ్చాక, పీరియడ్స్ అవి వచ్చాక పిల్లలకి ఓవర్ బ్లీడింగ్లు, పీరియడ్స్లో హెచ్చు తగ్గులు, స్కూళ్ళల్లో ప్రెషర్సు, నిద్రపోకపోవటం, రాత్రిళ్ళు ఎంతసేపు ఫోన్ పెట్టుకుని టుకుటుకు నొక్కుతూ ఉండటం, ఎప్పుడు స్క్రీన్ మీద ఉండటం, వాటి వల్ల కూడా నల్లచారులు వస్తాయి. స్క్రీన్ టైం తగ్గించేయండి. పీరియడ్స్లో ఏమైనా అసమతలు అటు ఇబ్బందులు ఉంటే వాటిని డాక్టర్ని కన్సల్ట్ చేసి అవి సర్దండి. ఇవి టీనేజ్ పిల్లలు. అది దాటాక ఓ 23-24 ఏళ్ల పిల్లలకు కూడా నా కంటి కింద నల్లచారులు ఉండే అవకాశం ఉంది. వాళ్ళంతా స్క్రీను, 24 గంటలు స్క్రీను, ఆఫీస్లో స్ట్రెస్, పెళ్ళిళ్ళల్లో స్ట్రెస్, వ్యక్తిగత ఇబ్బందులు ఇవి కారణం. కొంచెం ఏజ్ దాటాక ఏజింగ్, వయసు. ఇప్పుడు నేను నా సంగతి వయసే, నాకు కూడా కొంచెం ఎర్లీగా అనారోగ్యాల వల్ల కూడా కంటి కింద నల్లచారులు వస్తాయి. రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవటము, నిద్రలో మెలకు వచ్చేసేయటము, అలసిపోవటము, విపరీతంగా అలసటకి తగినంత విశ్రాంతి లభించకపోవటము, ఆహారంలో హెచ్చు తగ్గులు, సరిగ్గా తినకపోవటాలు, ఎనిమియా, థైరాయిడ్, హెవీ స్ట్రెస్, బీపీ, ఇవన్నీ కూడా కంటి కింద నల్లచారలకి, కళ్ళ కింద గుంటలు పడడానికి కారణం అవుతాయి. ప్రెగ్నెన్సీలో ఎర్లీ 1-2 మంత్స్లో కళ్ళ కింద గుంటలు పడతాయి. అవును, కళ్ళు గుంటలు పడ్డాయి, మొహం ముక్కు ఒకటే కనపడుతుంది అలా అంటారు. అవును. అప్పుడు గుంటలు పడితే మెల్లిగా సర్దుకుంటారు, మొదట్లో కొంచెం అలా ఉంటారు. వీటన్నిటికీ ప్రధానంగా స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఓకే. నిద్ర బాగా సరిపడా పోవాలి. తర్వాత మంచి ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్, తర్వాత ఏమో చక్కగా సీజనల్ ఫ్రూట్స్ బాగా తినాలి. ఏదైనా ఫ్రూట్ తింటే ఆ ఫ్రూట్ని కంటి కింద అలాగా కంటి పైన కింద కొంచెం చిన్నగా రబ్ చేయటం. ద్రాక్ష చాలా బాగా పనిచేస్తాయి. ద్రాక్ష పళ్ళు తింటుంటామా, ఒక నల్ల ద్రాక్షను కట్ చేయండి, జాగ్రత్తగా కంట్లో పోకుండా కంటి కింద చిన్నగా కట్ చేసిన దాన్ని ఆ జ్యూస్ మాత్రం అంటేలాగా మసాజ్ చేయండి. ద్రాక్ష సీజన్లో కంటి కింద నల్లచారులు తగ్గుతాయి. నేను చేసే అందుకని చెప్తున్నాను. అయితే చాలకపోయినా బాగా వచ్చేస్తుంది కదా రమ్మగారు. నిద్ర చాలకపోయినా చెప్పాక రెస్ట్, శ్రమకి తగిన రెస్ట్ లభించకపోయినా, అయితే చాలా హోమ్ రెమెడీలు కావాలి ఉద్దేశం. అవును. చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలప్పుడు కూడా బాదం నూనె మర్దన చేయండి, కంటికి చుట్టూతా చాలా డిఫరెన్స్ కనపడుతుంది. బాదం మంచి నూనె, నూనె మర్దన చేసేటప్పుడు బాగా ఒత్తేయకుండా అలాగా చేయడం ప్రాక్టీస్ చేయండి. సెన్సిటివ్ ప్లేస్ కదా, ఎక్కువగా ఈ వేలుతో చేయండి అని చెప్తారు మసాజ్. ఉంగరపు వేలుతోటి మసాజ్ చేస్తే ఉంగరపు వేలికి ప్రెషర్ ఇవ్వదు. ఉంగరపు వేలు, చూపుడు వేలు ఇచ్చిన ప్రెషర్ ఉంగరపు వేలు ఇవ్వదు. గమనించండి, అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడే ఫస్ట్ టైం వింటాం. ఎప్పుడో ఎన్నేళ్ల క్రితమో షహనాజ్ హుస్సేన్ది కనీసం 94లో ఒక ఇంటర్వ్యూలో ఐ మసాజ్ డూ విత్ ఈ ఫింగర్ అని చెప్పారు. రింగ్ ఫింగర్. ఎప్పుడు 94లో ఒక ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్లోనో ఎందులోనో వచ్చింది. అప్పటిది. రమగారు, మీ మెమరీకి నిజంగా జోహార్లండి. నెయ్యి. ఓకే. ఆవు నెయ్యి, గేదె నెయ్యి, ఆవు నెయ్యి. నేను ఆవు నెయ్యి తినడం వల్ల ఒక మెమరీ ఉంటుంది. మీరు కంటి చుట్టూతా మసాజ్ నేతితోటి కూడా చేయొచ్చు. ఆవు నెయ్యి స్నిగ్ధంగా ఉంటుంది, చాలా పల్చటిది. ఆవు నెయ్యి, ఆవు పాల మీద మీగడ, ఈ రెండు కూడా కంటి చుట్టూతా మసాజ్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే. కళ్ళు రిలాక్స్ అవుతాయి, మసాజ్ పర్ఫెక్ట్గా అవుతుంది, క్రమంగా నలుపులు తగ్గుతాయి.
కంటి కొసల్లో ఉండేటువంటి గీతలు, నవ్వితే గీతలు పడతాయి. నాకు కూడా పడతాయి, కానీ ఏజింగ్ తో కొంచెం పెరుగుతుంది. చిన్నపిల్లల్లో చిన్నవాళ్లలో కూడా ముడతలు అవి వస్తుంటే కనుక ఇలా చేయండి. ఐస్ కి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉంటాయి. దాంట్లో బెస్ట్ ఎక్సర్సైజులు 2 చెప్పేస్తాయి ఇప్పుడే. చెప్పండి. మధ్యాహ్నం ఊరికే అలా కూర్చున్నప్పుడు కాసేపు ఇలా కళ్ళు మూసుకుని ఉండండి. ఎప్పుడు డే లైట్ ఉన్న చోట కళ్ళు మూసుకోవడము చాలా మంచి ఎక్సర్సైజ్. చిన్న నాప్ లాగా కళ్ళు మూసుకుంటే అంతే. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు, ఒక 5-6 సార్లు గనక డే టైంలో లైటింగ్ ఉన్న చోట కళ్ళు మూసుకుంటే కళ్ళకి మంచి విశ్రాంతి లభిస్తుంది. ఇదొకటి. కుదిరితే ఒక పావు గంట పవర్ నాప్ తీస్తే మీ ఒంటికి కూడా మంచిది. తర్వాత కళ్ళు ఇలా మూసి తెరవండి ఎక్కువగా. అప్పుడప్పుడు చేయండి. ఎవరు ఎదురుగంట కూర్చొని నేను స్క్రీన్ మీద చేసినట్టు చేయకూడదు. ఎప్పుడైనా మనం టీవీ దగ్గర కూర్చుంటాము, ఏదైనా సంగీతం వింటాము, కాస్త ఖాళీగా రిలాక్స్డ్గా కూర్చుంటాము. అప్పుడు 5 టైమ్స్ కనీసం గట్టిగా కళ్ళు మూయటం, వదిలేయటం. ఈ కళ్ళు ముడుచుకునేసరికి అలా ఏమవుతుంటే కంటి నరాలకి విశ్రాంతి లభిస్తుంది. ఈ 2 అలవర్చుకోండి. కళ్ళు కొంచెం రిలాక్స్ అవుతాయి. ఇలా రీడింగ్ గ్లాసెస్ అవి పెట్టుకుని, అంటే ఇప్పుడు నాది ఫుల్ సైట్ రీడింగ్ ఉన్నది. ఒకవేళ రీడింగ్ గ్లాసెస్ వస్తాయి 40 దాటాక. రీడింగ్ గ్లాసులు వచ్చిన వాళ్ళు రీడింగ్కి తప్ప దేనికి ఆ గ్లాసెస్ వాడబోకండి. ఆ రీడింగ్ గ్లాసులు పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుని ఇలా చదువుతామా, ఇలాగే చూస్తూ ఉంటారు. అవును, ఈ చూడడంతో కళ్ళు ఎంత స్ట్రెయిన్ అవుతాయో. నేను ఒక 4-5 నెలలు చేసిన తర్వాత నా సైట్ పెరిగిపోయింది. నాకు గుర్తొచ్చి మానేశా. ఆప్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన ఎవరో ఒకళ్ళని కలిస్తే ఆయన చెప్పారు, రీడింగ్ గ్లాసులు రెగ్యులర్ దానికి దాంతోపాటు చూడొద్దు, మనుషులను చూడాలంటే ఇందులోంచి ఇలాగే చూడాలి, నువ్వు ఇలాగే పెట్టుకుంటావు, ఇలాగే చూడు, ఇందులోంచి ఇలా చూడడానికి ట్రై చేయకూడదు. చూసేసరికల్లా ఆ దూరం దిగు ఆ గ్లాసెస్ లో చూసేసరికి స్ట్రెయిన్ అయిపోతుంది. ఇలాగే చూడాలి మనం. రీడింగ్ గ్లాసులు వాడేవాళ్ళు ఈ జాగ్రత్త పడండి. లేదా మనం ఇవి కొనుక్కుంటాం కదా, దాన్ని ఏమంటారు, ప్రోగ్రెసివ్ గ్లాసెస్ ఉంటే ఇబ్బంది లేదు, ఎందుకంటే ఐ సైట్ పైనుంచి నార్మల్ గ్లాస్ లో నుంచి చూస్తాం. అవును, రీడింగ్ చాలా కాలం ప్రోగ్రెసివ్కి వెళ్ళరు, అందరూ రీడింగ్లో ఉంటారు. 40 ఇంచుమించుగా అటు ఇటు వస్తుండగా అక్షరాలు కనబడడం మానేస్తాయి, చిన్నవి కనబడవు, బియ్యం ఏరుతుంటే డిస్కంఫర్ట్ ఉంటుంది, ఆ కూరలు ఏరేటప్పుడు. తర్వాత ఏమో ఏదైనా ఇలా దగ్గర నుంచి చేసే పని అంతా విసుగ్గా ఉంటుంది, ఇబ్బంది అనిపిస్తుంది, కొంచెం ఇట్లా అయిపోతున్నట్టు, కనపడనట్టు అనిపిస్తుంది. పెట్టుకోండి గ్లాసెస్, ఆ పనులకు మాత్రమే వాడండి. ఇంకా ఈ స్టేజ్లో దీనికి కీర, కంటికి విశ్రాంతి లభించడానికి కీర సన్నగా చాప్ చేసేసుకుని దాన్ని ఏమంటారు స్లైసెస్ లాగా చేసి కంటి మీద పెట్టుకోవచ్చు. బంగాళదుంప కూరేసి బంగాళదుంప గుజ్జునెత్తి కంటి మీద పెట్టుకోవచ్చు. నాకు తెలుసు గారు, నువ్వు కూడా చేస్తావా? ఇంకా కాటన్ పత్తిని ఈ ఐప్యాడ్స్ లాగానే దొరికేస్తున్నాయి. శుభ్రంగా రోజ్ వాటర్ లో ముంచి ఫ్రీజర్ లో పెట్టుకోండి 5 నిమిషాలు, అది ఎత్తి కంటి మీద పెట్టుకోండి. రాత్రిపూట ఎండాకాలం పడుకునేటప్పుడు ఓ చిన్న కర్చీఫ్ని, ఐస్ ప్యాడ్స్ వేసుకుంటే నీళ్ళు గారిపోతాయి, అలా విసుగ్గా ఉంటే చిన్న కర్చీఫ్ తడిపేసి 2 కర్చీఫ్లు తడపండి. బుజ్జి లేడీస్ హ్యాండ్ కర్చీఫ్లు ఇంతంతే కదా ఉంటాయి, 6-8 మడతలు వేస్తే ఇంత వస్తుంది కరెక్ట్గా మన కంటికి సరిపడా. తడిపి చల్లటి నీళ్ళల్లో తడిపి కొద్దిగా పిండి, ఎక్కువ నీళ్ళు కారకుండా కంటి మీద వేసుకుని పడుకోండి. ఎవ్రీడే చేయొచ్చు. మన కళ్ళ కింద నలుపులు లేకపోయినా కంటికి విశ్రాంతి ఉంటుంది ఎండాకాలం. ప్రతిరోజు చేయండి, చాలా బాగుంటుంది. మనం నెయ్యి, ఇంకోటి చెప్పాం కదా ఏంటది, బాదం నూనె కాకుండా కొబ్బరి నూనె మంచిది. మనం పట్టుకున్నది కనుక ఉంటే కొబ్బరి నూనె కూడా చాలా బాగుంటుంది. ఈజియెస్ట్ కొబ్బరి నూనె విధానం ఒకటి చెప్పాం, పాత వీడియోలు వెతకండి, కొబ్బరి ఉపయోగాలు. అందులో మనం ఇంట్లోనే కొబ్బరి తయారు చేసుకోవటం చెప్పారు, కొబ్బరి పాలతోటి. ఆ నెయ్యి ఐ మసాజ్కి ఎంత బాగుందో, చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, కుదిరితే చేసి చూపిద్దాం ఒకసారి, అది తప్పకుండా మన రెసిపీస్ లో అది కూడా చేసుకుందాం. కొన్ని బ్యూటీ రెసిపీస్ చేద్దాం అనుకున్నాం కదా, దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో చేసి పెట్టుకోండి, చక్కగా ఒక కప్పు పెట్టుకుంటే బోల్డ్ రోజులు వస్తుంది. మగవాళ్ళకు కూడా నిరభ్యంతరంగా వాడచ్చు వీటన్నిటిని. పిల్లలు కొంచెం చిన్న పిల్లలకి కాదు, కాస్త పెద్ద పిల్లలకి వాడుకోవచ్చు. చిన్నపిల్లలు అంటే ఇప్పుడు నీకు 16-17 సంవత్సరాల అమ్మాయి అంటే వాళ్ళకి మసాజులు ఏం చేయకండి, ఎంచక్క ఈ కీర స్లైస్ చేసి పెట్టండి. మనం గ్రీన్ టీ బ్యాగ్స్ కనుక అలవాటు ఉంటే టీ బ్యాగ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టీ బ్యాగ్ ఉంచేసాం, డిప్ చేసాం, గ్రీన్ టీ బ్యాగ్ పారేయద్దు, ఆ దారం కట్ చేసి ఆ బ్యాగ్ ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టండి, చల్లగా అవుతాయి. ఆ బ్యాగ్ని కంటి మీద పెట్టేసుకోండి, చాలా హాయిగా ఉంటుంది. గ్రీన్ టీ బ్యాగ్స్ దీనికి బాగా ఉపయోగపడతాయి. ఏ టమాటా రసము అలాంటివి ఏమైనా కూడా కంటి చుట్టూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆలోచించండి, కళ్ళు మండుతాయి, కంట్లోకి వెళ్ళిపోతుంది. పిల్లలకి బలవంతంగా చేయొద్దు. మీకు ఉంటే బాగా అంటే జాగ్రత్తగా చేసుకుంటామంటే చేసుకోవచ్చు. ఈ కంటి కింద నల్లచారలు గీతలు తగ్గడానికి ఇంకొక స్పెషల్ చిట్కా ఉంది,
చెప్తున్నా అది కూడా. ఓకే. ఎగ్ వైట్ ఆ, ఇంకేం కలపద్దు అందులో. ఓకే. జస్ట్ ఎగ్ వైట్ని అందులో కాస్త అలాగా వేలు ముంచి కంటి చుట్టూ అప్లై చేయండి. వితిన్ 1 minute డ్రై అయిపోతుంది. ఈ రెప్పల పక్కన ఉండే గీతలు కూడా తగ్గుతాయి. స్కిన్ టైట్ అవుతుంది దాంతో. ఓకే. స్కిన్ లూజ్ అవటం వల్ల ఏజింగ్ తోటి కళ్ళ కింద నల్లచార్లు కనపడతాయి. ఆ, ఆ, ఇది మెత్తటి చర్మం కదా, అవునవునవును. ముడతపడిన కొందికి నలుపులు ఎక్కువ కనిపిస్తాయి. ఓకే. స్కిన్ టైట్ అవ్వడం వల్ల అది తగ్గిపోతుంది. ఇది ఓకే. నేను చేసేది కాదు కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది, తెలుసు నాకు. ఓకే అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అందులో ఇంకా నూనె కూడా వేయక్కర్లేదు. ఒక ఫిల్మ్ లాగా ఉంటుంది. చటుకుమని ఒక చిన్న బట్ట తడిపి లేదా కాటన్ తడిపి తుడిచేసుకోండి. తుడిచేసుకోవడమే. అది టైట్ అవ్వగానే తుడిచేసుకోవాలి. బాగా కంటి చుట్టూ ఉన్న చారలు కూడా తగ్గిపోతాయి. ఓ, సూపర్. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చేయాలి మనకి ఆసక్తి ఉంటే కనుక. రెగ్యులర్ గా వీటిలో- చేస్తా ఉండాలి రమ్మగారు, ఒక్కసారితో కాదు. ఒకసారితో కాదు, రెగ్యులర్గా చేయాలి. ఏదైనా పార్టీ ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంకొక మెథడ్ చెప్దాం. కొంచెం కంటి కింద నల్లచార్లు ఉన్నాయి, తగ్గట్లేదు. మనము ఇది ఉంటుంది కదా, మన క్లెన్జింగ్ మిల్క్ వాడతాం. ఆ, అందరి దగ్గర ఉంటున్నాయి ఇప్పుడు. అవును. తర్వాత ఫేషియల్ కిట్స్ కొంటే అందులో క్లెన్జింగ్ మిల్క్ ఒకటి ఇస్తాడు. ఉంటుంది కదా. జిడ్డుగా ఉండే క్లెన్జింగ్ మిల్క్ కాకుండా మిల్కీగా ఉంటుంది. ఆ మిల్కీ క్లెన్జింగ్ మిల్క్ని కళ్ళ చుట్టూతా రాసుకోండి. ఉమ్, మొత్తం ఇదంతా ఏరియా అంతా కవర్ చేయండి. ఓ 10 నిమిషాలు వదిలేయండి. శుభ్రంగా తుడిచేసి మామూలు నార్మల్ మీరు ఎలా మేకప్ చేసుకుంటారో చేసుకోండి. సింపుల్ మేకప్లు చేస్తారు, అందరూ ఏం రాసుకుంటారు, అవునవును. ఏదో క్రీమ్ రాసుకుని పౌడర్ రాసుకుంటారు కదా. చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఓహో. పచ్చి పాలు ఎలా పనిచేస్తాయో క్లెన్జింగ్ క్లెన్జింగ్ మిల్క్ కూడా కూడా అంతే. పనిచేస్తుంది. మీకు ఈజీ మెథడ్ ఏంటంటే, ఇది క్లెన్జింగ్ మిల్క్ ప్రతిసారి చేయలేమంటే మార్నింగ్ నిద్ర లేవగానే పాలు పోస్తామా గిన్నెలో, స్టవ్ మీద పెడతాం. ఆ పచ్చి పాలను ఒక చెంచా తీసుకుని కంటి చుట్టూ అప్లై చేసుకోండి. మొహానికి కూడా అది ప్యాక్లా చక్కగా రెగ్యులర్ అవును. మసాజ్ చేసుకోవచ్చు అన్నమా. కళ్ళచారలు ఉన్నవాళ్ళు, నల్లచారలు కంటి కింద ఉంటే ఈ పాలు కూడా భలే యూజ్ అవుతాయి. చిన్న కాటన్ ప్యాడ్ అందులో నుంచి కంటి చుట్టూ అప్లై చేయండి. ఆరిపోయాక కడిగేసుకోండి. స్కిన్ టైట్ అవుతుంది, మురికిపోతుంది, తెల్లబడుతుంది మెల్లిగా. బాగా ఉపయోగపడతాయి. ఈ మిల్క్, క్లెన్జింగ్ మిల్క్, ఎగ్, ఈ 3 చిట్కాలు టైం టెస్టెడ్, అంతే. అందరికీ పనిచేస్తాయి. చక్కగా చేయొచ్చు. పెద్దవాళ్ళు కూడా 50 ఏళ్ళు వచ్చిన 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చేయొచ్చు. చాలా బాగా డిఫరెన్స్ కనబడుతుంది. డెఫినెట్లీ. థ్యాంక్ యూ రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.